బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. పోలీసులకి లొంగిపోయారు కీలక నేత మల్లూజుల వేణుగోపాల్. 60 మంది మావోయిస్టులతో కలిసి గచ్చిరోలిలో ఛత్తీస్గఢ్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలినట్టయింది. కీలక నేత మల్లూజుల వేణుగోపాల్ ఎలియాస్ సోను పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ గచ్చిరోలిలో 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయినట్లుగా అధికార వర్గాలు ధృవీకరించాయి. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఈయన ఇంతకాలం కొనసాగారు. అయితే ఇకపై పార్టీలో కొనసాగబోమని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు ఆయన. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ తాజాగా ఆయన లేఖ రాయడం కలకలం రేపిన సంగతి తెలిసింది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని చెప్పి ఆయన గతంలో రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖను మిగతా అగ్రనేతలైన హిడ్మా దేవ్జీ వ్యతిరేకత సంగతి తెలిసిందే. అయితే హిడ్మా దేవ్జీ ఆ లేఖను వ్యతిరేకించిన సంగతి కూడా తెలిసిందే. దీనికి ప్రతిగా వేణుగోపాల్ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్య విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లేఖలో సారాంశం ఇలా ఉంది: ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నా. ఇంత నష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి ఇక ఎంత మాత్రం అర్హుడిని కాదని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యంగా చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పీడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. 28 ఏళ్లు కేంద్ర కమిటీ, 18 ఏళ్లు పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీలో ఎన్నో లోపాలను గమనించాను. 1998 నుంచి ఉమ్మడి ఏపీలో దెబ్బతింటూ వచ్చాం. 2003లో ఉత్తర తెలంగాణ నుంచి బలగాలను దండకారణ్యానికి తరలించాం. 2005 నాటికి ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. మన బలాన్ని ఎక్కువగా, ప్రత్యర్థి బలాన్ని తక్కువగా అంచనా వేయడం తప్పుడు నిర్ణయం. పార్టీ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆదివాసీ రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే భూమి పట్టాలు వద్దన్నా. దీనికి ప్రతిగా జనధన సర్కారే పట్టాలిస్తుందని చెప్పాం. కానీ ఆ పట్టాలకు విలువ లేదని, రైతుల అవసరాలు తీర్చలేవని కేంద్ర కమిటీ గ్రహించలేకపోయింది. జనధన సర్కారు బడుల్లో చదువులకు కూడా విలువ లేకుండా పోయింది. చివరికి ప్రజలు ఆధార్ కార్డులు తెచ్చుకోవడాన్ని వ్యతిరేకించాం. ప్రజలు చాటుగా వెళ్లి వాటిని తెచ్చుకున్నారు. ఇలాంటి తప్పులు సరిదిద్దుకోవాలంటే ప్రజల మధ్యకు వెళ్ళాలి. ఇప్పుడు ఉద్యమాన్ని కాపాడుకోవడం, క్యాడర్ను రక్షించుకోవడం కావాలి. అనవసర త్యాగాలను అంతం పలుకుతూ నూతన పద్ధతుల్లో పురోగమిస్తే అంతిమ విజయం ప్రజలదే. ఈ లేఖ పూర్తిగా చదివి సహచరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా అంటూ తోటి మావోయిస్టు నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.